ఫ్రెండ్స్ ఉండండి, ఏంటి వీడియో 30 నిమిషాలు 35 నిమిషాలు ఉంది, ఏమి వీడియో రా బాబు అని అనుకుంటారేమో. ఈ వీడియోలో చాలా మంది చాలా నెగిటివ్ గా అడిగే క్వశ్చన్కి వాటన్నిటికీ ఆన్సర్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తేనే అర్థమైంది మా బాధ ఏంటి, జనాలు ఏమంటున్నారు, మేము ఎలా ఫీల్ అవుతున్నాం, మేము అసలు ఈ వీడియోస్ ఎలా చేస్తున్నాం, ఎందుకు చేయట్లేదు, ఎందుకు గ్యాప్ వస్తుంది, ఆ ప్రమోషన్ వీడియోస్ అసలు ఎందుకు చేస్తున్నాం, ఆ పైన ఇల్లు దేని గురించి కడుతున్నాం, లోన్ గురించి ఏమైంది, హెల్త్ గురించి చాలా మంది పెట్టే బ్యాడ్ కామెంట్స్ అన్నిటికీ కలిపి ఈ యొక్క 35 నిమిషాలు ఇక్కడ కూర్చొని దానికి అన్నిటికీ క్లియర్ గా ఆన్సర్ చెప్పాం. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూస్తేనే మా బాధ ఏంటి, మాకు ఎలాంటి నొప్పి అనేది అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు అర్థమైంది. సో దయచేసి స్కిప్ చేయకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి, ఓకేనా? కంటిన్యూ చేయండి, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ నా హెల్త్ గురించి అడిగిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి ఏంటి అనేది కూడా చాలా మంది కామెంట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నేను డైలీ రొటీన్ బ్లాగ్ లో అంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి అని అడిగినప్పుడు కూడా అంటే హెల్తీ ఫుడ్ నేను తినట్లేదని కొంతమంది అంటున్నారు కదా. సో వాళ్ళు చెప్తే పలాంది హెల్దీ అని అంటే నేను తెలుసుకోవచ్చు, నాతోటి సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను అడిగాను ఆ వీడియోలో. దాన్ని కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు. సో ప్రస్తుతానికైతే రేపటికి పెసరట్టుకైతే నానబెట్టాను. అంటే రేపటి నుంచి ఇంకా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, చూసేయండి. ఈ వీడియో ఏంటి, వచ్చారు కూర్చున్నారు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. చాలా 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 మంత్స్ అయిపోయింది ఇలా మీతో మాట్లాడి. ఏంటో డైరెక్ట్ గా మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక లైవ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. చాలా విషయాలు మీతో మాట్లాడాలండి. అది బ్లాగ్ తీస్తూ వెనకాల ఉండి మాట్లాడుతూ ఉంటే సాటిస్ఫాక్షన్ లేదనమాట. అందుకే ఇలా మేము ముందుకు వచ్చి అయితే మాట్లాడుతున్నాము. అండ్ నిన్న మా ఆయన అసలు ఈ వీడియో చేస్తామని అనుకోలేదు, కానీ చేయాల్సిన అవసరం వస్తుంది, తప్పట్లేదు. ఆల్రెడీ చెప్పాం కూడా ఇంత ముందు, అయినా సరే కొన్ని చెప్పాల్సిన అవసరం మళ్ళీ వస్తుంది. అసలు అనుకోలేదు ఈ వీడియో ఇలా చేస్తాము అని చెప్పేసి, కానీ చేస్తాం అనమాట. సో చెప్పండి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి మీతోని ఇలా క్లియర్ గా మాట్లాడాలి అని అనిపించింది అనమాట. అండ్ రెగ్యులర్ గా మనకు కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా అర్థం లేకుండా పెట్టినా కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది రియాక్ట్ అయ్యి వాళ్ళకి మంచి సమాధానాలు అయితే చెప్తున్నారు. దానికి కూడా వాళ్ళే అనిపించింది అనమాట. ఫస్ట్ థింగ్ చెప్పాలనుకున్నది నేనేంటంటే ప్రమోషన్స్ గురించి అండి. ఫస్ట్ నేను పాయింట్ చెప్తా. మాకు తెలియకుండానే మేము నెగిటివ్ అయిపోతున్నాం అండి జనాలకి. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఫీల్ అయిన వాళ్ళందరూ మమ్మల్ని, కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఇప్పుడు 10 మందిలో ఒకడు మనల్ని తిట్టుకుంటా ఉన్నా గానీ మనకు కొంచెం బాధ అనిపించిందిగా, ఎందుకు వారి దగ్గర మనం నెగిటివ్ అయ్యాము అని చెప్పేసి ఫ్రెండ్ సర్కిల్లో. అలాగే ఇంతమందిలో కూడా కొంతమంది నెగిటివ్ గా చూస్తున్నారు. ఎందుకు అలాగా, వాళ్ళకన్నా మనం క్లారిటీ ఇస్తే వాళ్ళన్నా సరే వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు అని చెప్పి చెప్పడమే. ఎందుకు ఆ నెగిటివ్ అవుతున్నాం అంటే మెయిన్ ప్రమోషన్ వీడియోస్ కి సంబంధించింది అనమాట. అసలు ఏంటి అంటే ప్రతి దాంట్లో ఏంటన్నా ప్రమోషన్స్ అంటే మంచి కోరే వాళ్ళే. ఇందులో నెగిటివ్ వాళ్ళు వేరే చెప్తా, ఇప్పుడు మంచి కోరే వాళ్ళ గురించి చెప్తున్నా. ఏంటన్నా ప్రతి దాంట్లో ప్రమోషన్ వీడియో పెడుతున్నారు, చూడాలనిపించట్లేదు, ఇంట్రెస్ట్ పోతుందన్న ప్రతి వీడియోలో ఏదో దాని గురించి ప్రతి వీడియోలో లేదే అసలు ప్రతి వీడియోకి వస్తేనా ప్రతి చూడబుద్ధి కావట్లేదు, ఇలా అని చెప్పుకుంటూ వస్తున్నారు. మేము ఆల్రెడీ మీకు ఈ ప్రమోషన్ వీడియో స్టార్ట్ చేసే ముందే మేము అందరికీ చెప్పామన్నమాట. ఏమంటే మేము కొన్ని ప్రమోషన్స్ అనేవి ఒప్పుకుంటున్నామండి, తప్పట్లేదు, ఆప్షన్ లేదు, ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటున్నాం కదా, డబ్బులు కొంచెం టైట్ గా ఉంటుంది, ఎటు కాకుండా ఉందన్నమాట. అవన్నీ చేస్తే చేజోడు వాజోడుగా ఉంటాయి అనమాట, వేడి నెలకు చన్నీళ్ళలా ఉంటాయి. కొద్దిగా ప్రమోషన్స్ అవి చేస్తే కొద్దిగా 1.60 వచ్చే రూపాయలు ఉంటే ఇంటికి ఉపయోగపడుద్ది అని చెప్పి కొద్దిగా చూడండి. కొద్దిగా ఈ ఇల్లు అయ్యేంత వరకు, అంతకుముందు మనం చేసే అలా కాదనమాట, ఇక్కడ నుంచి కొద్దిగా కంటిన్యూగా చేస్తాం అనమాట. 3 రోజులకో 4 రోజులకో 2 రోజులకో వీడియోలు అలా ఖచ్చితంగా పెడతాం అని చెప్పేసి ముందే చెప్పే స్టార్ట్ చేశాను అనమాట. ఒక బై ఛాన్స్ ఒకవేళ కొంతమంది ఆ వీడియో చూడకపోతే కనుక ప్రతి దానికి ఏంటి వీడియో చేస్తున్నారని అనుకోవచ్చు. వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళు అనుకుంటారు, కాబట్టి వాళ్ళకి చెప్పడం ఏంటి అంటే మనం ఆల్రెడీ ముందే చెప్పామండి ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ అనేవి చేస్తామండి. ఇలాగే ఇల్లు కడుతున్నాం కదా, కొద్దిగా డబ్బులు అనేది బాగా అవసరము. ఎందుకంటే ఇంట్లో అమ్మా నాన్న లేరు. ఇప్పుడు 4 మనుషులు ఉండే ఇంట్లో 4 సంపాదనలు ఉంటాయి, 2 మనుషులు ఉండే ఇంట్లో 2 సంపాదనలు ఉంటాయి. అలాగా మా ఏజ్ కి 2 పిల్లల్ని పెట్టుకుని మేము రెండింట్లో ఉంటూ ఇప్పుడు ఇల్లు కట్టుకోవటం, ఈ వయసు ఇల్లు కట్టుకోవటం అనేది మాకు చాలా మంది చేస్తా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మావయ్యల సపోర్టు, అన్నదమ్ముల సపోర్టు, అక్క బావల సపోర్టు, బాబాయిల సపోర్టు ఇలా ఉంటది, ఇంట్లోనే ఉంటారు కాబట్టి. కానీ మాకు అలా ఏ సపోర్ట్ లేదు, అంటే రూపాయి పరంగా ఏ సపోర్ట్ లేదు కాబట్టి
పాత ఏ ఆస్తులు లేవు కాబట్టి ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఇల్లు కడతా అంటే ఎక్కువ బడ్డీని మీద పడిద్ది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మేము ప్రమోషన్ వీడియోస్ అనేది చేయటమే. సో అందుకని చెప్పేసి మనం ప్రమోషన్ వీడియోస్ చేయడానికి కేవలం కారణం ఏంటంటే మనం ప్రజెంట్ ఇల్లు కట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో మనకు ఒక అవకాశం ఉంది, మనం చేసుకున్నాం అనుకో, జాగ్రత్తగా చేసుకున్నాం అనుకో బాగానే ఉంటది, చేసుకోలేనుకో పోయిద్ది. ఉన్న టైంని ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకోవటం, ₹1 వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఏంటంటే ఒక ప్రచారం లాగా, ఒక పబ్లిసిటీ లాగా నలుగురికి తెలియడం కోసం దాన్ని వాడుతున్నాం తప్ప మనం దాన్ని తప్పుగా వాడతలేదు, జనాలకి హానికరంగా ఉపయోగపడేటట్టుగా మనం దాన్ని వాడట్లేదు. సరేనా? సో ఇది జనాలు ఏంటంటే నెగిటివ్ గా తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి దాంట్లో ఎందుకు పెడుతున్నారు అన్న దానికి ఆన్సర్ ఏంటి అంటే మనకు కొంచెం డబ్బులు అవసరం కాబట్టి పెడుతున్నాం. సో ఇప్పుడు ఇందులో కొంతమంది నెగిటివ్ వాళ్ళు ప్రతి దాన్ని తీసుకొచ్చి పెడతారు, అది కొనండి ఇది కొనండి అని. మీ మొహాలకు అసలు ఆ వస్తువులు అవసరమా? ఇప్పుడు మీరు ఆ వస్తువులు చూసారా? మీ మొహాలకు ఆ వస్తువులు దేనికి ఉపయోగపడతాయి? ఇంత పెద్దవి తీసుకొచ్చి వాకింగ్ క్లీనర్లు అంట, మీ ఇంటికి అది అవసరమా? మీరెంత, మీ బతుకులంతా, మీ బతుకులకి అవి అవసరం. అదేంటంటే వాళ్ళ ముందు మనం కొట్టేస్తారు, ఆ కోపాన్ని అంతా తీసుకొచ్చి కామెంట్ లో పెడతారు. నా బతుక్కి దాని అవసరం ఉందో లేదో, నా మొహానికి నేను కొనగలనో లేదో, ఒకవేళ అది తయారు చేసేటప్పుడు పలానా నాగడి మొహం ఇలా ఉంటది, ఈ మొహానికి సెట్ అయ్యేటట్టు కానీ ఏ వస్తువు తయారు చేయరు కదా, అలా మా మొహాలకు సెట్ అవ్వదు. మీ మొహాలకు సెట్ అవుతాయి అని చెప్పేసి నేను దాన్ని తీసుకొచ్చాను. ఏమంటే మీ మొహాలకు సెట్ అయ్యి ఒక ఐటమ్ అయితే తయారు చేశారంటే ఒక కంపెనీ వాళ్ళు, ఇది కావాలంటే మీరు కొనుక్కోండి అని చెప్పేసి నేను మీ ముందు తీసుకొచ్చాను. మీరు మీ మొహాలకి, మీ బతుకులకి, మా బతుకుల గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మేము ప్రమోషన్ వీడియో చేసేది ఏంటంటే ఈ వస్తువు తీసుకొచ్చి ఇదిగోండి ఈ ఫోన్ పలానా కంపెనీ తయారు చేశారు, మీరు కొనేయండి అని ఏం అనం. మేము ఇలాంటి ఫోన్ అనేది ఒకటి మార్కెట్ లోకి లాంచ్ అయిందండి, కొత్తగా ఉంది, డిస్ప్లే సైజ్ ఎంత ఉంది, దీని క్వాలిటీ ఇది ఇలాగానే మనం దాని గురించి మీకు డీటెయిల్స్ చెప్తాం. ఓహో ఇది పలాంది వచ్చింది అని మీకు తెలియపరుస్తామే తప్ప మేము కొనేమని బలవంతం ఎవరికైనా అవసరం ఉండి ఇది ఉపయోగపడింది అంటే కొనుక్కోండి అని చెప్పి చెప్తామే తప్ప బలవంతంగా అది కొనేసేయండి మేము కొన్నాము. నిజం చెప్తున్నాం, మీరు అందరూ అంటారు కదా మీకు అది ఊరికే వచ్చింది, దాన్ని తీసుకొచ్చేసి మీరు కొన్నామని చెప్తారు. నిజంగా ఆ వస్తువు మేము డైరెక్ట్ గానే కొంటాం. మేము కొన్న తర్వాత వాళ్ళు ప్రమోషన్ కి డబ్బులు ఇస్తారు. మేము కొన్న వస్తువు అది మా దగ్గరే ఉంటది, వాళ్ళు తీసుకోరు, అది మా డబ్బులతో మేమే కొనుక్కుంటాం. ఇది 100% కరెక్ట్. కొన్ని ఉంటాయి, కొన్ని వాటికి ఏంటంటే డబ్బులు ఎవరు, ఐటమ్ ఒకటే ఇస్తారు. కొన్ని ఉంటాయి వస్తువు ఫ్రీగా ఇస్తారు, డబ్బులు తీసుకోరు. కొన్ని వస్తువు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అలాగా ఎవడి అవసరం బట్టి వాడు తగ్గట్టుగా వాడు పెడతాడు. అది మనకి నచ్చితే మనం చేస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది 2000 వస్తువు అనుకో, మీరు కొనుక్కుంటారు. 50,000 వస్తువు అంటే మీరు కొనుక్కోరు. మీకు నచ్చింది మీకు తగ్గ రేట్లో ఉంటే మీరు ఎలా కొనుక్కుంటున్నారు, అలాగే ఏదైనా ప్రమోషన్ కి సంబంధించింది మనకి అనుకూలంగా ఉంటే మనం చేస్తాం, లేకపోతే లేవు. కానీ మేము మీకు చూపించే ప్రతి వస్తువు మేము కొనుక్కున్న వస్తువే అనమాట. మా డబ్బులతో మేము కొనుక్కున్న వస్తువే, వాళ్ళు ప్రమోషన్కి ఇచ్చే డబ్బులతో మేము దాన్ని భర్తీ చేసుకుంటామే తప్ప వాళ్ళు ఫ్రీగా ఇచ్చే వస్తువులు అయితే కావాలి. ఓకేనా? ఇందులో ఆ వస్తువు మేము మీకు చూపించడానికి గల కారణం ఏంటంటే ఇది మార్కెట్ లో ఒకటి లాంచ్ అయింది, ఈ ప్రోడక్ట్ అనేది ఇలా ఉపయోగపడుతుంది, దీని ద్వారా ఈ ఐటెం అనేది మనం ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, టైం సేవ్ అవుతాము, బయట కొనుక్కునే దాన్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక ఐటెం అనేది వచ్చిందని మేము మీకు చూపిస్తున్నామే తప్ప ఇది మీరు కొంటారా సస్తారా, ఇప్పుడు సేల్స్ బాయ్స్ ఇంటికి వచ్చేసి కొనండి, ఇది బాత్రూంలో ఇలా వాడండి అలా వాడండి, మనం అలా చెప్పట్లేదు. మన వీడియోలో ఒక రెండు నిమిషాల టైంని కేటాయించి దాని గురించి చెప్తున్నాం అంతే తప్ప 2 లేదా 3 నిమిషాలు అంతకు మించి కూడా అసలు పెట్టము. 2-3 నిమిషాలు. ఒకవేళ అది ప్రోడక్ట్ గురించి అనేది మీకు స్టార్టింగ్ లోనే అర్థమైపోయింది. వద్దు అనిపించింది అనుకోండి, స్కిప్ చేసి వ్లాగ్ కంటిన్యూ చేయొచ్చు కదండి. ఒక 2 నిమిషాలు స్కిప్ చేసి వ్లాగ్ చూసేయచ్చు. ఇంకోటి సోది ప్రతి దాంట్లో ఈ ఛానల్లో చెప్పారు, ఆ ఛానల్లో చెప్పారు, ప్రతి ఛానల్లో చెప్తా ఉంటారు, ప్రతి వీడియోలో చెప్తా ఉంటారు. ఈ ఛానల్కి ₹1 వస్తే ఆ ఛానల్కి ₹1 వచ్చిందన్న ఆలోచనలో చెప్తామే తప్ప ఈ ఛానల్లో చూశారు కదా ఆ ఛానల్లో కూడా చూడండి అంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రమోషన్ చేయటం వల్ల 3 సంవత్సరాలు ఏదైతే మనం కష్టపడి ఒక ఛానల్ నిలబెట్టుకుని వచ్చామో ఆ ఛానల్ కున్న గ్రోత్ అంతా పడిపోద్ది. మనం చూసుకునే ఆ ₹1 కోసం ఛానల్ గ్రోత్ అంతా పడిపోద్ది. ఆ ఛానల్ ని తీసుకెళ్లి నట్టెట్లు ముంచి కూడా మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ సందర్భంలో మనకు ఆ ₹1 అనేది చాలా అవసరం. ఇప్పుడు మీకు అర్థం అవుతుందో లేదో, ఒక చోట ₹1,00,000 డబ్బుని మనం వడ్డీకి తీసుకునేటప్పుడు ₹1 ఇంట్రెస్ట్, ₹2 ఇంట్రెస్ట్ పోయి ₹10 ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటాం. అది పీకల మీదకి ఉంటుంది. అయినా కానీ మనం ఎందుకు తీసుకుంటామంటే ఈ అప్పు అనేది ఇంకా పీకల మీద ఉంది కాబట్టి ముందు ఇది తీర్చుకుంటే తర్వాత దీన్ని జాగ్రత్తగా
అప్పు అనేది తీర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో 10 రూపాయలు వడ్డీ అయినా సరే తీసుకుంటారు. అలాగా ఛానల్ చావు బతుకుల్లో పెట్టి అది పోయిద్ది, నాశనం అయిపోతే జనాల్లో మనం నెగిటివ్ అయిపోతాం, తగ్గిపోతాం తెలిసినా గానీ ఆ ప్రమోషన్ ఎందుకు చేస్తామంటే దానివల్ల వచ్చే రూపాయి ఇప్పుడు ప్రెసెంట్ అవసరం అయింది అని చెప్పి చేయటమే తప్ప వేరే ఇదైతే ఏమీ లేదండి. మీరు చూసి ఒక 3 నిమిషాలు దాన్ని స్కిప్ చేసినా గానీ మిగతా వ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోద్ది. ఇప్పుడు అది నేను చేయట్లేదు, ఏమో చేసిద్ది, ఏమో చేయదు, వేరే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు. అదేంటంటే ఎవరో ఒక ద్వారా మీకు తెలిసిద్ది. సో మా ద్వారా తెలిసింది అనుకో ₹1 మాకు వచ్చింది అంతే, అంతమించి దానివల్ల ఆ వీడియో చూడటం వల్ల అందులో బూతులు లేవు, నెగిటివిటీ ఏమీ లేదు, దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు, దానివల్ల మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయేది అలా ఏమీ ఉండదు. ఇప్పుడు నేను పొయ్యి మీద వండే కుకింగ్ కి సంబంధించినవి ఉంటే వాటికి వచ్చిన అప్లియన్స్ ప్రోడక్ట్ లో అంతే. ఇంకా ఈ ఊడ్చే చీపర్ ఏదైతే ఉందో ఆ వాక్యూమ్ క్లీనర్ ద్వారా క్లీన్ చేసి చూపిస్తాను. ఆ బ్లాగ్ లో నేను డైలీ యూజ్ చేసే అంటే కాకపోతే మీరు నా కలర్ గురించి దెబ్బ పడిస్తారు చూడండి. నీ మొహానికి ఎలకతోలు ఎంత ఉతికినా నలుపే, నువ్వేమన్నా కలర్ వచ్చావా అబ్బా అంత నా కలర్ బ్లాక్ అయినా కూడా ఫెయిర్ గా ఉంటది. అది ఆ స్కిన్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. తెల్లగా ఉంటే ఏముంది, దాంట్లో చాలా డిఫెక్ట్లు ఉంటాయి, మంగు మచ్చలు ఉంటాయి, మొటిమలు ఉంటాయి, గుంటలు ఉంటాయి. సో అలా డ్రై స్కిన్ అయిపోయింది, స్కిన్ పీల్ అవుతా ఉంటది. అలాంటి ప్రాబ్లమ్స్ నాకేం లేవు, జస్ట్ కలర్ ఒకటే తక్కువ నాకు అంతే. సో ఇలా ఈ స్కిన్ కూడా ఇంత ఇదిగా ఉండడానికి కూడా ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు అనమాట. బ్లాక్ ఉన్న వాళ్ళు ప్రోడక్ట్స్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ మీద ఏం లేదు కదండి. సో అది ఇంకా ఆ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేసినా కూడా మీకు బ్లాగ్ లో నేను ఏవైతే చూపిస్తానో ఆ పనులకు సంబంధించిన ఆ ప్రోడక్ట్స్ ఉంటాయి తప్ప కొత్త ఏం ఉండవు అనమాట. అది మాకు ఉపయోగపడతలేదు, మేము కలర్ మారట్లేదు. మీరు ఫేర్ గా ఉంటారుగా, మీరు మారుతారేమో, మీకు ఉపయోగపడిద్దేమో, ఇలాంటిది మార్కెట్ లోకి వచ్చింది, ఇది వాడితే ఇలాంటి ప్రయోజనాలు అని చెప్పేసి మనం చెప్పడమే తప్ప వాడండి రుద్దేయండి తీసేయండి కొనేయండి అని చెప్పేది అయితే ఏమీ లేదండి. సో ప్రమోషన్స్ గురించి మా గురించి కొద్దిగా నెగిటివ్ గా అనుకునే వాళ్ళ గురించి ఇలా ప్రతిదాన్ని ఇలా 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 చూస్తున్నాం కదా అని చెప్పి ప్రతి దాంట్లో చూపిస్తున్నారు. అలాగా మీరు ప్రతిదాన్ని నెగిటివ్ గా తీసుకున్నారు. కొంతమంది అర్థం చేసుకుంటారు, పర్వాలేదు అన్నయ్య పెట్టండి అన్నయ్య, ఇబ్బంది ఏం లేదు, దానివల్ల స్కిప్ చేసి అయినా సరే చూస్తాము, కామెంట్లు పెడతా ఉంటారు. ఒంట్లో బాగాలేదని ఈరోజు వీడియో పెట్టాను వెంటనే డైరెక్ట్ గా మెసేజ్ చేస్తారు, అక్క ఒంట్లో బాగాలేదని వీడియో పెట్టావు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అంటా ఉంటారు. మేము నాగి ఛానల్ కి నాగి ఛానల్ కి అసలు సింకే ఉండదు, అసలు పొంతనే ఉండదు. దీని మీద పెట్టే ఇంట్రెస్ట్ నాగి ఛానల్ మీద పెట్టాం. ఈ రోజు తీసిన వీడియో ఒక 10 రోజుల తర్వాత కూడా పోస్ట్ చేస్తా. నిజం చెప్పాలంటే మా ఇంటి పని ఆగిపోయి దాదాపు 10 రోజులు అయింది, 9 నుంచి 12 రోజుల మధ్యలో అవుతుంది. ఆ పని ఆగిపోతే అప్పుడు చేసిన వీడియో కూడా నేను నిన్న పెట్టాను అనమాట. ఎందుకు అంటే నాకు అది ఎడిట్ చేయడానికి టైం లేదు, అది పోస్ట్ చేయడానికి లేదు, అవకాశం లేదు, అంటే కుదరట్లేదు. లక్కీగా ఎంతసేపు సంకలో ఉంటారు, అక్కడ వాటరింగ్ చేస్తుంటే దాదాపు 2 నుంచి 3 గంటలు టైం పడుతుంటే ఈ 2 గంటల్లో కూడా లక్కీగాని ఎత్తుకొని వాటరింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది, తప్పట్లేదు. ఎందుకంటే ఆడెక్కడ ఉంటేనేమో ఉండను, అక్కడికి వెళ్తా అంటున్నాడు. అక్కడేం కింద వదిలి వెళ్ళి ఆ నీళ్ళల్లో రాళ్ళల్లో గుచ్చుకుంటా ఇబ్బంది పడతాం. వాడిని ఎత్తుకుని ఆ వాటరింగ్ చేస్తూ వాళ్ళకి ఆ పనులు చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ ఇంట్లో ఇవన్నీ చేస్తా కూడా ఎందుకు చేస్తామంటే ₹1 వచ్చిద్ది అని చెప్పేసి చేస్తున్నామండి. ఖాళీగా ఉండి యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు వేరు, కష్టమైనా సరే ఇష్టం కోసం రన్ చేసే వాళ్ళు ఉంటారు. ₹1 వచ్చింది, ఎంత కష్టమైనా సరే ఎంత నరకైనా సరే అనుభవించి చేద్దాం రా అనేది వేరు. 3 సంవత్సరాలు కష్టపడి చేసుకుంటూ వచ్చిన ఛానల్ ఎలాగలా నిలబెట్టుకుని జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజు అంతా సోషల్ మీడియాలోనే ఉండిద్ది అనమాట. అంటే మొత్తం డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కనబడితేనే మొహం ఆడిని గుర్తుపెట్టుకుంటారు. వీడు ఒక మెట్టు పైకి ఎదగాలన్నా కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ వీడు కనబడ్డాడు అనుకో, రేపటి రోజు సీరియల్లోకో కమెడియన్ గానో ఏదో సైడ్ క్యారెక్టర్ ఏదో ఒక అవకాశం, మా మొహాలకు తగ్గ ఆప్షన్ ఏదో ఒకటి ఉంటది కదా. ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో దారి చూపిస్తాడు, అలాగే మాకు కూడా ఏదో దారి చూపిస్తాడు కదా అన్న ఒక ఉద్దేశంతో కష్టమైన నష్టమైన ఇందులోంచి లాక్కుంటూ పీక్కుంటూ జాగ్రత్త చేసుకుంటూ వస్తామే తప్ప కొన్నిసార్లు ఏంటంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల అసలు చేద్దాం అవసరం అలా బాబు వద్దులే, అసలు ఎందుకు తీసేసి ఆపేసి యూట్యూబ్ ఛానల్ ఏమొద్దు, ఇంత నెగిటివిటీ అవసరం అంటే మనసు మీద పడిపోతుంది. ఆ దెబ్బ అనేది మనసు మీద పడిపోయే అవసరం మనకి ఎందుకు, ఇంత ఇదిగా ఉంటూ ఒకరితో ఒక మాట అనిపించుకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి ఇంత జాగ్రత్తగా ఉండి గబాన్ పుస్తకం వాళ్ళతో మాట అనిపించుకోవటం దేనికైనా అనిపించింది. ఇంకోసారి అనిపించింది ఒకళ్ళు అన్నారని చెప్పేసి మనం ఎన్నాళ్ళు పడ్డ కష్టాన్ని ఎందుకు వదిలేయడం ఒకలా అనిపించింది. అలాగా సో ఇదండి ఈ ప్రమోషన్ వీడియోస్ గురించి నేను మీకు కొన్ని చెప్పాలనుకున్నది అయితే ఇది. ఇంకా ముందనే ఏమో కొత్త ప్రోడక్ట్స్ ఐస్ మేకర్ గురించి మొన్న చేశాను. నాకు అసలు ఐస్ మేకర్ వచ్చేంత వరకు కూడా అలాంటి ప్రోడక్ట్ నాకే తెలియదు నిజంగా. ఇంకోటి ఏది చేశాను, టూత్ బ్రష్ అండి. టూత్ బ్రష్ మీకు చూడడానికి అది అగ్లీగా అనిపించింది, క్లీన్ చేసుకుంటుంటే అరే ఇది కూడా అనిపించిందేమో, కానీ అది ఎంత బాగా క్లీన్ అవుతుందో తెలుసా అండి. అసలు
ఆ స్టెయిన్స్ అన్ని రిమూవ్ అవడం కానీ మంచిగా ఉంది ప్రోడక్ట్. మంచిగా ఉన్నాయనే చెప్తాం కదండి. సో అది ఏమో నాకైతే నేను చేస్తున్నంత వరకు అయితే ఆ ప్రోడక్ట్స్ అన్ని కొత్తవి అనమాట. నేనైతే యూజ్ చేసిన ఏం కాదు. యూజ్ చేస్తుంటే అరే వీటి వల్ల ఇంత ఉపయోగం ఉందా, భలే ఉంది అని చెప్పేసి అనిపించాయి అనమాట. సో నేను ఎలా ఫీల్ అయ్యానో అలాగే మీకు తీసుకున్న వాళ్ళకి అంత ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఉంటదేమో అని నేను అనుకున్నాను అనమాట. అంతే కదా. ఇప్పుడు తనకు తెలియదు, నాకు తెలియదు. అలాగే చాలా మంది తెలియకుండా ఉంటారు కదా కొంతమందికి, వాళ్ళకి తెలియపరచడం అనమాట దాని గురించి. ఏమే పోనీ ఇప్పుడు అవసరం రాలేదు, ముందు అవసరం అవుతుంది. దాని బడ్జెట్ ఎంత మీకు తెలియదు. ఒక ఐడియా కోసమైనా పలానా వస్తువు చూసాను నేను, అప్పుడు అంత కాస్ట్ ఉంది. ఇప్పుడు మీకు మార్కెట్ లో దొరికేది ఇంకాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు. అరే మొన్న నువ్వు చెప్పింది దాని కాస్ట్ అంత ఉంది 10,000, బట్ బయట మాత్రం 8,000 ఉంది, లేదా బయట 8,000 ఉంది, దాంట్లో ఇంకా 6,000 ఉంది. అరే అక్కడే తక్కువ ఉంది కదా, వేరియేషన్ అనేది తెలుస్తుందేమో, ప్రోడక్ట్ అసలు ఎలా యూజ్ చేయాలన్నది తెలుస్తుందేమో. దాన్ని మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటదండి. అంతేగాని నాకు వచ్చేస్తుంది, నాకు ఫ్రీగా వచ్చేస్తుంది అని ఏడిస్తే ఏమొచ్చిందండి. నాకైతే దాంట్లో ఏడుస్తున్నట్టే కనిపించింది తప్ప ఇంకేం డబ్బులు పెట్టే కొనుక్కుంటాము కానీ కాదు. 100% అది ఎక్కడో కొన్ని ఇస్తారు, కొన్ని ఫ్రీగా ఇస్తారు, వాటికి డబ్బులు ఇరు, కొన్ని ఏమో డబ్బులు పెట్టి మనమే కొనుక్కోవాలి, వాటికి వేరే డబ్బులు ఇస్తారు. సో అదండి ప్రమోషన్ గురించి అయితే చెప్పాలనుకుంది. అది ఇంకోటి మర్చిపోతానేమో మాట్లాడే ఇది ఏమంటే బాధల్లోకి వెళ్ళిపోయి చెప్పాల్సింది మర్చిపోతానేమో అని చెప్పేసి. సో అదండి, దయచేసి మమ్మల్ని నెగిటివ్ గా అయితే తీసుకోమాకండి. మీరు మా పాత వీడియోస్ చూసారనుకో, మేము అసలు ఎలాంటి వీడియోస్ చేస్తాం, ఎలా ఉంటాయి, అవి జనాలకి ఉపయోగపడవా. నేను చెప్పేది ఏంటంటే మా వీడియోస్ వల్ల దేశాన్ని ఉద్ధరించే పాయింట్లు అనేవి ఏవీ ఉండవండి. ఇది తీసుకొని వెళ్ళిపోయి మన దేశాన్ని ఉద్ధరించేద్దాం అనుకునేటట్టుగా ఒక్క పాయింట్ ఉండదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పోటాపోటీగా లేకుండా ఇద్దరు సమానంగా చక్కగా సర్దుకుపోయేటట్టుగా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేటట్టుగా, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండేటట్టుగా, ఇల్లు అలిగితే పండగ అంటారు చూసారా, ఆ టైప్ ఉంటాయండి మా వీడియోస్. అర్థమైందా? మేము బాగా ఒకప్పుడు బాగా ఉన్నోళ్ళం ఉంటా. మా నాన్న టైంలో కొన్ని ఇబ్బందుల వల్ల ఆ కంపెనీ మూసేసి రావాల్సిన డబ్బులు ఆగిపోయి మొత్తానికి మట్టానికి పడిపోయాము. ఆ తర్వాత ప్రతి రూపాయి పోగేసుకుంటూ మా అమ్మ ఆమె తినకుండా నన్ను పెంచిన పొజిషన్ లో నుంచి మేము వచ్చాం. సో మాకు ప్రతి చిన్నది కొద్దిగా పెద్దగానే అనిపించింది అనమాట. ప్రతి చిన్నది కొంచెం పెద్దగా చూస్తాం అనమాట. అందుకని చెప్పేసి మా వీడియోలో ఉండే కంటెంట్ ఏంటి అంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, నువ్వే చెయ్యి పోటాపోటీగా ఉంటారు. నేను తగ్గాలేంటి, నువ్వే తగ్గు, పెళ్ళానికి నువ్వు పడాలి, నేను అంటాను నువ్వు చెయ్యాలి, ఇలాంటి అనేవి ఉండకుండా, అరే నాకు దాదాపు కొన్ని 100 మంది చెప్పుంటారండి బయట పరిచయమైన వాళ్ళు, అన్నయ్య నేను మీ వీడియోస్ మా ఆయన కూడా ఫార్వర్డ్ చేస్తాను, హస్బెండ్ చూడు వైఫ్ ని ఎలా చూసుకున్నాడు, చక్కగా కలిసి ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు, అందరూ పనులు అని చెప్పి తిరుగుతూ ఉంటారు, నువ్వు పని చేస్తానే వైఫ్ కి కొద్దిగా టైం స్పెండ్ చేస్తా ఉంటావు, పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తావు, హోటల్లో తింటారు, బాగుంటది అన్నయ్య, అవే మాకు నచ్చిద్ది, అందుకే మేము చూస్తాము. వేరే క్యాస్ట్ అయినా సరే ఆ ఫీలింగ్ లేకుండా పెళ్ళానికి సమాన హక్కు ఇచ్చి నీ ఇష్టానికి తను ఉండమ్మా, నా ఇష్టానికి నేను ఉంటాను అని కాకుండా తన ఇష్టాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు, నీ ఇష్టాన్ని తను అర్థం చేసుకుని అందరు కలిసి చక్కగా ఉంటారు. వేరే క్యాస్ట్ గా కొంతమంది ఏం చేస్తారు, నీ ఇష్టం నీది, నీకు నచ్చినట్టు నువ్వు సావు అంటారు, నీ ఇష్టం నీది, నీకు నచ్చినట్టు నువ్వు సావు అని చెప్పేసి ఎడమొహం పెడమొహం కూడా ఉంటారు. మీరు అలా లేకుండా ఇద్దరు ఇష్టాలను గౌరవించుకుంటూ బాగుంటారు, అదే నన్నయ్య లైఫ్ లాంగ్ కలిసి ఉండడానికి కావాల్సిందని చెప్పేసి చాలా మంది చెప్పారు. కాబట్టి మా వీడియోలో మేము కావాలని చేసింది ఏం కాదు, అది మా లైఫ్ లో ఉన్న కంటెంట్ తీసుకొచ్చి మేము ముందు పెట్టాం, అదే నచ్చింది జనాలకి, అదే చూస్తారు. ఇప్పుడు అవి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే లక్కీ గాడు. ప్రిన్స్ అమ్మ అసలు అయితే మమ్మల్ని అలా ఇబ్బంది పెట్టలేదు, కానీ లక్కీ గాడు చాలా అంటే చాలా ఇబ్బంది పెడతాడు, చాలా అంటే చాలా ఇబ్బంది. 99% కి 100% ఇబ్బంది పెడతాడండి, 1% ఇబ్బంది పెట్టడం లేదు, 100% ఇబ్బంది పెడతాడు. ఎందుకు ఏడుస్తుందో తెలియదు. మీద ఉండాలి, ఫస్ట్ మీద ఉండాలి, ఎంతసేపు మీద ఉండాలి. కింద దిగిందంటే అన్ని కెలికేసిద్ది, కెలికిద్ది అన్ని తీసిద్ది, పడేసిద్ది, మీద వేసుకుంటా ఉంటది. సో అందుకని చెప్పేసి మన దగ్గర నుంచి ఆ కంటెంట్ మిస్ అయింది తప్ప, లేకపోతే ఎక్కడ 1,00,000 వ్యూస్, ఎక్కడ 30,000 40,000 50,000 వీడియో వెళ్ళింది అంటే అమ్మ ఆనందపడిపోయి సంకలు కొట్టేసుకుంటున్నాను, 50,000 వెళ్ళింది, 50,000 ఒకప్పుడు వీడియో పెట్టిన గంటకి 25,000 నుంచి 30,000 వెళ్ళేది. ఎందుకు అనుకున్నారు? అందులో ఉండే కంటెంట్ అలాంటిది. ఇప్పుడు ఉండేది ఏంటి, డైలీ వ్లాగ్స్ ఏంటంటే పొద్దున్న కెమెరా ఆన్ చేస్తే సాయంత్రం కెమెరా ఆఫ్ అవుతుందండి. మనం ఎలా చూస్తున్నామో చేసే ప్రతి పని రికార్డ్ చేసుకుంటే ఇంత కూడా మనకి ఎలా అంటే ప్రతిది కెమెరా ముందు అయిపోతుంది. లైఫ్ మొత్తం ఎవడో తొంగి మనం చూస్తున్నట్టు అయిపోతుంది. కొంతసేపు బట్టలు ఉతుకుతామా కెమెరా పెట్టుకోవాలి, ఇల్లు ఉడుతాం కెమెరా పెట్టుకోవాలి. ఇది కష్టం అని కాదు, అంటే ఆ కంటెంట్ పోయి ఈ కంటెంట్ ఒకసారి రెస్ట్ లేకుండా సరే అయినా సరే కష్టపడితే, ఎందుకంటే ₹1 వచ్చింది ఎందుకు పోగొట్టుకోవటం అని చెప్పేసి, అంతేనండి. సో అది ఆ కంటెంట్ అనేది మళ్ళీ వచ్చిందండి. సో ఆ ఇంటికి వెళ్తాం మనం,
ఆ ఇంటికి వెళ్ళేసరికి లక్కీ గాడికి ఇంకో 2 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు కొద్దిగా ఆ పట్టు అనేది తగ్గిద్ది, కొద్దిగా ఫ్రీగా ఉంటాడు. ఆ ఇంట్లో వదిలినాక చక్కగా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ అలా లేదు, ఎందుకంటే ఆ పని మీద ఈ పని మీద నేను అక్కడ ఉంటాం ఒకటే అయిపోతుంది కదా, సో అందుకని ఇక్కడ కుదరట్లేదు. సో ఇదంటే ఆ కంటెంట్ అనేది అక్కడికి వెళ్ళగానే వచ్చింది. ఇప్పటికి 18 నిమిషాలు మాట్లాడేసాము. మావిడ అంటానే ఉంది 10 నిమిషాలు మాట్లాడతామేమో బావా అని చెప్పేసి అంది. ఈ టాపిక్ లో దిగితే ఆ నొప్పి ఆటోమేటిక్ వచ్చేస్తా ఉంటది. హాస్పిటల్కి వెళ్ళగానే టెస్టులు గిస్టులు సూదులు మందులు టాబ్లెట్లు అవన్నీ మనం వెళ్ళి చూపించుకొని వచ్చేస్తాం అనుకుంటాం. అక్కడికి వెళ్ళగానే ఆయన పడుకోబెట్టి ఇంజక్షన్ పడితే టాబ్లెట్ సిరంజి అలాగ అయిపోద్ది అనమాట యూట్యూబ్ వీడియో అనేది స్టార్ట్ చేయగానే. ఇంకోటి బాగా మాట్లాడుతుంది ఆ ఇంటికి హోమ్ లోన్ గురించి అండి, చెప్పవే. హోమ్ లోన్ శాంక్షన్ అయిందా అని చాలా మంది పెడుతున్నారు. అవ్వలేదన్నప్పుడు చెప్పాను, మళ్ళీ ఏమైందక్క దాని గురించి మాట్లాడట్లేదు అని చెప్పారు కదా. డాక్యుమెంట్స్ అన్ని సబ్మిషన్ అయిపోయినాయండి. ఇంకా లాస్ట్ ఫైనల్ ఆ మంత్ ఎండింగ్ మార్చ్ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే మనది 100 గజాలు కాదండి, 2 సెంట్లు కాదు, పావుదొక్కు 2 సెంట్లు. 100 గజాలు ఉంటేనే ప్లాన్ ఇస్తారు, ప్లాన్ ఉంటేనే లోన్ అనేది ఇస్తారనమాట. సో మనకి అలాంటి లోన్ కాకుండా ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి చూసారండి, వాళ్ళు ఇస్తారు లోన్. సో దానికి ఏంటంటే కాగితాలు ఖర్చులని అవని మధ్యలో కొంతమందికి ఛార్జెస్ పే చేయాల్సిన అమౌంట్ అనేది ఉంటుంది. అక్కడే 1,00,000 దాకా అయిపోతా ఉంటాయి మనం ఎక్కువ అమౌంట్ అడిగితే. వాళ్ళు ఇస్తే 2 లక్షలు 3 లక్షలు. సో అలాగా కొద్దిగా కొన్ని కారణాల వల్ల, అది కాక ఇదే టైంకి ఎలక్షన్ రావడం వల్ల కొంచెం మెయిన్ ఆపేశారండి. సో చాలా అంటే చాలా ఇబ్బంది అని ముందే చెప్పారు. అయినా ట్రై చేసి ఇస్తామని చెప్పేసి అని అన్నారు. లాస్ట్ కి ఇప్పుడు ఎలక్షన్స్ మాట చెప్పారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు మా దగ్గరలోనే అండి అమరావతి, వెనకాల నుంచి రూట్ కూడా ప్లానింగ్ లో ఉందన్నమాట. సో మోస్ట్లీ ఇక్కడ అవ్వకపోవచ్చు అని చెప్పేసి చెప్పుకొచ్చారనమాట. వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎట్లా మాట్లాడామో ఎట్లా తిరిగామో ఏం చేసామో అనేది మాకే తెలుసు. సో దాని గురించి అడిగారు. అవ్వలేదమ్మా, అవ్వలేదనే చెప్తాను నేను, అవ్వలేదు అది. కానీ డబ్బులు మాత్రం దాని పేపర్ వర్క్ చాలా ఖర్చు పెట్టుకున్నాం మేమైతే. దాని గురించి గుర్తొస్తేనే అసలు మరి అది ఇల్లు పూర్తి అయిద్దా అవదా, మధ్యలో ఆగిద్దా, ఎక్కడ వరకు ఆగిద్దా ఏంటి అన్నది కూడా చెప్పలేము. వేరే వాళ్ళని కూడా అడిగాము, కుదరదు తమ్ముడు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంకా దేవుడి మీద భారం వేయటమే. సో చూడాలి, ఇప్పుడు ఏదో ఒక దారి దొరికిద్ది, ఏమీ చేయలేము. చెప్పులు దిగిపోయినని చెప్పి నడవడం మానే కుంటుకుంటూ వెళ్ళాలి. 2 కాళ్ళలో కాలు దెబ్బ తగిలితే అక్కడి నుంచి కుంటుకుంటూ వెళ్ళాలి, అక్కడి నుంచి పడిపోతే పాక్కుంటూ వెళ్ళాలి, అక్కడ దొరికిపోతే దేక్కుంటూ వెళ్ళాలి. చేసేది ఏమీ లేదు. అప్పుడు అక్కడ ఆగిపోతే ఇంకా అక్కడే ఉండిపోద్ది. ఇంకా ఆప్షన్ అయినప్పుడు అక్కడ ఆగిపోవడం. చూద్దాం, కుంటుకుంటూ వెళ్తామో ఎలా వెళ్తామో చూద్దాము. సో అదైతే అక్కడ అయిపోయింది. ఇంకోటి హోమ్ లోన్ అయిపోయింది. ఇంకోటి నేను కామెంట్ గురించి చెప్దాం అనుకున్నాగా, నిన్నైతే ఎంతమంది మా ఆయన చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక రోగం అని చెప్పేసి నేను ఉంటానంట. అసలు ఆ కామెంట్కి అయితే నాకు బ్లాస్ట్ అయిపోయినాయండి. మా ఆయన చేస్తా ఉంటే అసలు నేను చూడలేనండి, నేను తట్టుకోలేను. మా ఆయన చిన్నగా చేదోడు వాదోడుగా నాకు అవి అందించి అది చేస్తేనే గొప్పగా ఫీల్ అవుతాను, హ్యాపీగా ఉంటాను నేను వాటికి. అట్లాంటిది నిన్నంతా ఆయన నాకు ఫుల్ ఆన్ రెస్ట్ లో ఉంచేసి, నిజంగా చెప్తున్నాను కదా, నా డెలివరీ టైంలో కూడా నిన్న తీసుకున్నంత రెస్ట్ నేను తీసుకోలేదు. అస్సలు ఏం పని చేయలేదన్నమాట. అంటే డెలివరీ అయినప్పుడైనా కాస్త కూస్త లేసి పాలు వేడైనా తెచ్చుకునైనా అంతా చేసుకున్నాను. కానీ నిన్న చాలా వరకు ఫుల్ ఆన్ రెస్ట్ లో ఉంచాడనమాట. మీకు విషయం తెలియదేమో, దానికన్నా క్లీనింగ్ అనేది చాలా దారుణం అండి. అది ఆడవాళ్ళకి, అది చేయించుకున్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఆడవాళ్లే పెడుతున్నారు చూడండి, దాన్ని కూడా ఓర్చుకోలేక నువ్వు చేస్తున్నావు కదన్నా అందుకే చేయించుకుంటా ఉంది, కావాలని అది బాధ ఇది బాధ అని చెప్పి చేయించుకుంటా ఉందని చెప్పేసి చాలా మంది పెట్టారు. నేను నా కామెంట్స్ చాలా వరకు రిమూవ్ చేశాను. పెడుతున్నారు, అమ్మ అంత ఇదిలో నేను లేనమ్మా, అంతగా మా ఆయన్ని ఇబ్బంది పెట్టాల్సిన ఇది వచ్చిందంటే నేను మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతాను, మా అమ్మ దగ్గర ఉంటాను. కాకపోతే పిల్లకి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఆగాను, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. మా ఆయన ఇబ్బంది పెడుతూ మా ఆయన చేస్తుంటే చూసే సిచ్యువేషన్ లో అయితే నేను లేనన్నమాట. ఇంకా దీని గురించి వచ్చిందనుకోండి అయిపోయిద్ది, వచ్చేసిద్ది నాకు. నేను ఏడ్చినా కూడా దాన్ని కూడా నెగిటివ్ గా తీసుకొస్తున్నాడు. ఎప్పుడు ఏడిపి నేను చాలా ఎమోషనల్. కొంతమంది 50 కిలోలు మోస్తారు, కొంతమంది 100 కిలోలు కూడా మోస్తారు. ఎవరికుండే స్టామినా ఆడుకుంటది. కొంతమంది ఏంటంటే ఇలాంటి మాటలంటే తీసుకెళ్ళారు. మా ఆయన గట్టిగా అడిసి వెళ్తేనే ఆ పూట అన్నం మానేసి ఏడుస్తా కూర్చుంటాను, అంత చేస్తాను, అంత ఇది. ఇప్పుడు నేను చేస్తున్నా అని చెప్పేసి మావిడ ఇదిగా ఎందుకు ఉంటదండి నాకు అర్థం కావట్లేదు. అసలు అలా ఉండరండి, అలా ఎందుకు ఉంటారు, ఏం చేస్తున్నారు అని చెప్పి అలా నెగిటివ్ గా తీసుకోమాకండి. ఇప్పుడు నైట్ నేను పడుకుని పోతా, తను పడుకుంటది, లక్కీగా లెగిస్తాడు, 2 గంటలకు ఒకసారి లెగిస్తాడు, పాలు తాగుతా ఉంటాడు, ఓపిక ఉండదు. ఒక్కో రోజు నైట్ ఏడుస్తా ఉంటది, మెలుగుతూ ఉంటది, పొద్దున్నే నిద్ర ఉండదు, పొద్దున్నే పడుకుంటది. అయినా సరే ప్రిన్స్ అమ్మ గురించి అయినా సరే మా గురించి అయినా సరే మెలుకుతూ ఉండాలి. అలా 1-2 రోజులు చేశారనుకోండి
ఆ నిద్ర అనేది కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. దానివల్ల లేనిపోయిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఇలాగ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తను ఇబ్బంది పడిద్ది, కానీ మా ముందు ఉత్సాహంగా లేచి చేసిద్ది. 2వ రోజైనా 3వ రోజైనా ఇబ్బందే కదా. అలా అని చెప్పేసి ఆయన చేస్తున్నాడు అని చెప్పి పోనీ చేస్తే చేయనండి, నేనే కదా, పోనీ మా ఆవిడకే చేస్తున్నా కదా, ఎన్ని రోజులు చేయించుకుంటా 4 రోజులు చేయించుకుంటుందేమో, పోనీ తనేం చేయకుండా ఉండదు కదా. నేను బలవంతంగా నేను ఏం చేయమాకు అంటేనే ఆగిందే తప్ప నేను చేయను, నువ్వే చేయాలి, నాకు ఒంట్లో బాగాలేదు, నువ్వే చేయాలి, ఈ రోజు నాకు ఒంట్లో బాగాలేదు, నువ్వే చేయాలి అందో. ఒంట్లో బాగాలేదంటే నేను ఉండమ్మా చేయమాక అని చెప్పేసి అంటే అయినా కానీ దూరుతా ఉంటది, ప్రతి దాంట్లో దూరుతానే ఉంటది. ఏదో దాంట్లో నేను అటు ఏదైనా పని చేస్తాను వెంటనే వచ్చేసింది. నిన్న అంతలో కూడా మా అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు మా ఆయన అక్కడ ఆరేపించిన బట్టలు ఉంటాయి, ఇవన్నీ నేనే మడతలు పెట్టుకున్నాను. అది మీరు దయచేసి అలా నీట్ గా తీసుకురామాకండి. మేము తీసుకోలేము దాన్ని, గబాన్ పర్సనల్ గా తీసుకుంటాం. పర్సనల్ గా తీసుకునేటప్పుడు సోషల్ మీడియాలోకి రావడం ఏంట్రా బాబు, సోషల్ మీడియాలోకి వచ్చాక అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. అలా అని చెప్పేసి అనిపించుకుంటున్నారుగా అని చెప్పేసి ఇప్పుడు కొడుతున్నారుగా అని చెప్పేసి అని ఉండం కదా. చేతులను అడ్డు పెట్టుకుంటాం కదా, వాడు కొడుతున్నాడు మనం చేతులను అడ్డు పెట్టుకుంటాం. మనం ఈ పొజిషన్ లో ఉన్నాం, కుట్టించుకునే పొజిషన్ లో ఉన్నాం, వాడు కొట్టే పొజిషన్ లో ఉన్నాడని చెప్పేసి ఈ కొట్టండి అని అనం కదా. చేతులు అడ్డు పెట్టుకోవడం ఎలాగో మీరు చెప్పేదానికి మేము తిరిగి ఈ సమాధానం చెప్పి మా పరిస్థితి ఇదిరా బాబు, పెట్టమాకండి చెప్పమాకండి చెప్పుకోవడం చేతులు అడ్డు పెట్టుకోవడం లాంటిది అనమాట. సో అది ఇంకో విషయం ఒకటి చెప్పాలండి మీకు. వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏంటన్నా, అసలు మా లైఫ్ లో మేము వీడియోస్ పెట్టి పర్లేదు బాగా వెళ్తున్నాయి అన్న తర్వాత 8 గంటలకు వీడియో అంటే తుఫాన్ రాని ఏదన్నా రాని ఎక్కడన్నా ఉన్నాయి, ఆఖరికి జర్నీలో ఉన్నా కానీ ఏదో ఒక వీడియో చేసి పెడతాం. ఏమంటే ఈరోజు వీడియో చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఒక తల లేదు తోక లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పెడతా లేకపోతే లేదు. ఎందుకంటే అసలు అవ్వట్లేదు, అసలు కుదరట్లేదు. అసలు ఎంత క్రిటికల్ అయిపోయిందంటే ఒక్కోసారి తిండి ఉండట్లేదు, నిద్ర ఉండట్లేదు. ఆ ఇంటి పని ఆ స్ట్రెస్ లక్కీ గాడి వల్ల చెప్పా కదా, లక్కీ గాడి వల్ల చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వాడిని వదిలేసి ఉండు అని చెప్పి వదిలేయడానికి లేదు. వాడు కొంచెం ఏడ్చినా కానీ ఆ ఏడవ నేను దగ్గరే ఉంచుకున్నాను. సో దానివల్ల అవతల ఏది కోల్పోయినా పర్వాలేదులే, వాడికి ఇబ్బంది కలగకూడదని చెప్పి చూసుకుంటున్నాం. కానీ ఆ ఇంటి పని మీద ఆప్షన్ లేదు, దగ్గరుండి ఖచ్చితంగా చూసుకోవాలి. మనం ఎంతో ఇష్టంగా కట్టించుకుంటున్నాం కాబట్టి ఎంత దగ్గరుండి చూసుకుంటే అంత మంచిది. ప్రతిదాన్ని దగ్గరుండి కరెక్ట్ చేస్తున్నారు లేదా, సిమెంట్ కలుపుతున్నారా, ఇసుక కలుపుతున్నారా, కరెక్ట్గా ఉందా లేదా, గోడ కరెక్ట్ వాస్తు ప్రకారం కడుతున్నారా లేదా, వన్స్ కట్టించుకుని పగలు కొట్టి తిరిగి కట్టించుకున్నంత స్తోమత అయితే లేదండి. సో అందుకని చెప్పేసి ఈ వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి. ఇక అనునాగిలో వీడియో అంటారు చెప్పా కదా, ఇందులో ఎడిట్ చేసి పోస్ట్ చేసరికి దాని మీద పోతుంది టైం. మాక్సిమం గంటన్నా టైం స్పెండ్ చేయాలి, గంట ఖాళీ అనేదే ఉండట్లేదు. సో అందుకని చెప్పేసి వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు పెట్టకపోతే ఏమైందిరా అని అనుకునే వాళ్ళు ఉంటారు, అన్న వీడియోస్ పెడితే బాగుంటుంది పెట్టండి అన్న అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. పెడితే బాగుండు పెట్టండి అనే వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇలా కొన్ని రీజన్ల వల్ల లేట్ అవుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అన్ని సెట్ అయిపోతాయండి, ఇబ్బంది ఉండదు. చాలా హోప్స్ తో ఉన్నాం ఇంట్లోకి వెళ్తే పలానే, ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం ఇంట్లోకి వెళ్ళిపోతాం, మాకు ఇంకేం ఉండదు, లక్కీ గడికి అందే వస్తువులు ఏముండవు, అన్ని పైకి వెళ్ళిపోతాయి, పలానా ప్లాన్ గా కట్టుకున్నాం కదా, ఈ వస్తువు ఇందులో అనుకొని ఆ వస్తువు అందులోకి వెళ్ళిపోయింది, ఇంకా వాడికైతే అందవు. ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళే లోపు ఇంకొంచెం మెచ్యూరిటీ వస్తుంది, వాడు చెప్పింది వింటా అన్న ఉద్దేశంతో అయితే ఉన్నామన్నమాట. సో చూడాలి. సో ఇంకొకటి పైన ఆ ఇంటి గురించి చెప్పాలి. ఆ ఇంటి గురించి నేను అసలు ఎవరికి చెప్పకపోవడానికి కారణం ఏంటంటే స్టార్ట్ చేస్తామని అనుకోలేదు. స్టార్ట్ చేసి కంప్లీట్ అయితే చెప్తే ఇలాగ ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఇల్లు ఎక్కడ వరకు ఆగిపోద్దో చెప్పలేక నేను మీకు గబాన దేని గురించి ఓపెన్ గా చెప్పలేదు. అది చాలా మంది అడుగుతున్నారు, అన్న ఇంటిని ఎలా ప్లాన్ చేసుకున్నావు, డబ్బులు ఎలాగా ఏంటి, మొత్తం ఆ ఇంటి ప్లాన్ ఏంటి, ఎలా చేపిస్తున్నావు ఏంటి అని అడిగినా గానీ పర్ఫెక్ట్ గా ఇది అయ్యిద్ది అన్న క్లారిటీ నాకు లేదు కాబట్టి నేను మీకు చెప్పలేదు. అది కూడా అయ్యేంత వరకు చెప్పను. అది అయిన తర్వాత ఏది ఎంత అయింది ఎలా అయింది ఏంటి అనేది క్లియర్ గా చెప్తాను. సో పైన మొన్న ఆ ఇంటి గురించి చెప్పాలి. పైన రేకులు వేసారు కదా, ఎందుకు రెంట్కి ఇస్తున్నారా, పైన మీరు కింద రెంట్కి ఇస్తున్నారా, కింద మీరు పైన రెంట్కి ఇస్తున్నారా, ఎలాగా ఏంటి అన్నారు. సో మనం రెంట్కి ఇచ్చేది ఏం కాదండి. ఈ పైన మనం పూరీలు వేసాం కదండి, పూరీలు వేసిన తర్వాత ఆ పూరింట్లో వంటలకు అనే ఛానల్ అనేది కొద్దిగా జనాల్లో వీడియోస్ చేయడానికి ఏమో వంటలకు చేసిన వీడియోస్ కి వాటికి దానికి బాగా గుర్తింపు ఉంది. దాంట్లో కంటిన్యూస్ గా వీడియోస్ చేద్దాం అనుకుంటే వెనకమాల నుంచి వచ్చే వాటర్ పట్ట కిందకు వచ్చేసి నేను వాన పడితే తడవకుండా ఉండేటట్టు ప్లాన్ చేశా, కానీ వెనకమాల నుంచి వస్తే వాటర్ తడిసిపోతుంది. ఎండ పొద్దున్న వస్తే ఎండ డైరెక్ట్ గా వచ్చేసి బాగా వేడిగా ఉంటుంది. లక్కీగా ఎక్కడ అవుతున్నాడు ఆగట్లేదు, ఆ కడ్డీలు ఉన్నాయి, కింద దీపోవాలని చూస్తున్నాడు, వాష్రూమ్ లేదు, పైన వాటర్ ఫెసిలిటీ లేదు, ట్యాప్లను కింద నుంచి పట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. మనం ఏమైనా కడిగితే కనుక వాటర్ కిందకు వచ్చేటట్లేవు, అవి మళ్ళీ వెనక్కి రిటర్న్ వస్తున్నాయి అనమాట. సో అలా కొన్ని ఇబ్బందుల వల్ల
చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది అందులో వీడియోస్ చేయాలని. కానీ ఏం చేస్తాం, ఆప్షన్స్ అనేవి లేకుండా అయిపోయినాయి. మనం ఎంత ప్లాన్ చేసుకున్నాం అంత నెగిటివిటీ ఉంది పైన, అంటే అనుకూలంగా లేదు, అన్ని రివర్సే ఉన్నాయి అనమాట. సో దాన్ని ఎలా అయినా సరే దాన్ని మనం డెవలప్ చేసుకుని అక్కడ చేద్దామంటే అక్కడ కూడా గాలి వస్తే ఎగిరిపోద్ది ఇలాగా. అంటే నమ్మకం లేకుండా ఎందుకు వేసుకుంటే స్టాండర్డ్ గానే వేద్దాము. సో అదేంటి అంటే మీకు ఈ పూరింట్లో ఎలా ఉందో అలాగే దాన్ని కొంచెం ఓల్డ్ స్టైల్లో, అంటే పాతకాలం. అంటే ఇప్పుడు నేను ఒకప్పుడు మా ఇంట్లో మేము ఎలా ఉన్నాం, పూరిళ్ళకు అసలు నేను పూరిళ్ళు పాక వేయాలని అనుకున్న దాని మీద గోడలు కట్టేసి ఉన్నా, నేను పైన పాక వేసుకుంటాను ఓల్డ్ స్టైల్లో. మా అమ్మ మేము ఉన్నప్పుడు ఇల్లు ఎలా ఉంది యాస్టీస్ గా, నేను ఒకప్పుడు ఉన్న ఇల్లు యాస్టీస్ దాంట్లో దింపుదామని అనుకున్నా. స్టార్ట్ చేసిన తర్వాత ఓకే అన్నారు. స్టార్ట్ అయిన తర్వాత గురు మీ ఏరియాలో చెదలు ఎక్కువ ఉన్నాయి, ఆ రోజు సెంటర్కి పెట్టిన చెక్కలకి చెదలు పెట్టినాయి, మీరు ఆల్రెడీ ఆ ఇంట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఇక్కడికే వస్తాయి ఆ చెదలు, పక్కనే చెట్లు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి, పొట్ట ఉంది, చెదలు ఉన్నాయి, సో ఖచ్చితంగా వస్తాయి చెదలు. సో మన ఇష్టం ఆలోచుకో, పైన కనుక వేసి అంటే ఖచ్చితంగా చెదలు వచ్చేస్తాయి అని అంటే నాకు భయం వేసింది. అమ్మో చెదలేంటి మళ్ళీ చెదలొద్దు, మరి ఏం చేద్దామంటే ఆల్రెడీ మన ఈ రేకులు తీసేసినవి ఉన్నాయి కదా, ఆ రేకులు చేద్దాం దానిపైన అని చెప్పేసి అనుకున్నా. సరే ఆ పని చేద్దాం అన్నాడు. ఇంతలో మేస్త్రి అన్నాడు ఎందుకు కొత్త ఇల్లు కట్టుకుంటూ మళ్ళీ పాత రేకులు అవి మళ్ళీ చిట్లు పోతుంది, ఆల్రెడీ ఊడదీసినప్పుడు 1-2 సార్లు ఊడిసినప్పుడు ఒక రేకులు చిట్లు పోతా ఉంటాయి, మళ్ళీ నువ్వు అయ్యేసి అనుకో, తర్వాత రేపు అన్న రోజు కొద్దిగా ఆగిన తర్వాత పగిలిపోయినాయి అనుకో, మొత్తం కారిపోతే మళ్ళీ డబుల్ ఖర్చు అయింది, చేసేది ఏదో ఒకేసారి కొత్త రేకులు వేసేసుకోవాలి అని చెప్పేసి అన్నాడు. సరేనా అయితే కొత్త రేకులు వేసేసి అని చెప్పేసి అన్నాము, కొత్త రేకులు వేసారు. సో ఇప్పుడు ఆ పైన ఉండే ఇంటిని మనం ఏం చేస్తున్నాం అంటే పైన ఉన్న దాన్ని రీప్లేస్ చేస్తున్నాం అనమాట. సో కంప్లీట్ గా అయ్యేంత వరకు నాకు తెలియదు, నా దగ్గర ₹1 ఉంటే దాన్ని బాగా చేస్తాను, లేదనుకో ఏదో నాకే వస్తే పెట్టా అన్నట్టుగా పెడతాము. ఎదురు వరండా అనేది ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే ఎండ పడ్డా గానీ మనకి ఇబ్బంది లేకుండా, వాన పడ్డా గానీ జల్లు లోపలికి రాకుండా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. మొన్న వాన పడేటప్పుడు చూసాం, ఎదురు నుంచి రావట్లేదే కానీ సైడ్ నుంచి వచ్చేస్తుంది, ఆ సైడ్ నుంచి ఆ సైడ్ గోడ వరకు వచ్చేస్తుంది. సరే ఏం చేయాలి మరి, ఏమో మరి నాకు తెలియట్లేదు దానికి పరిష్కారం ఏంటో. పరిష్కారం చేసామంటే కనుక మొత్తం మూసుకుపోయినట్టు అయిపోద్ది, నాకు అలా మూసేయడం అనేది ఇష్టం లేదు. చూసి దాన్ని కొంచెం ఓల్డ్ స్టైల్లో కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేద్దాం. మీకు తెలుసు మన ఆలోచన అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనం పెట్టే వీడియో ఎంతమంది చూస్తున్నారంటే మనం చూసి ఇంకొకరు ప్లాన్ చేసుకునేటట్టుగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాను. సో దాన్ని కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాను, కానీ మరి డబ్బు దగ్గర అయితే ఇబ్బంది అవుతుంది. చూద్దాం, అది కొద్దిగా లేట్ అయినా సరే కొంచెం డిఫరెంట్ గా సెట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో పైన ఇల్లు అయితే మనం ఎవరికి రెంట్కి ఇచ్చే ఇల్లు కాదండి, మనం ఉండటానికే. సో మన పూరింట్లో వంటలకు కోసం అని చెప్పేసి అదనేది ప్లాన్ చేసాము. అందులో కూడా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ మేము చెప్పటం అది చేయకపోవటం బోల్డ్ అని మైండ్ లో ఉన్నాయి, కానీ చెప్పటం చేయకపోవటం కారణం ఏంటంటే చెప్పా కదా, ఇంట్లో ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు. లక్కీ గాడి కొంచెం పెద్ద అయ్యాడు అనుకోండి అప్పుడు. సో ఇంతకుముందు చిన్నప్పుడు అంటే ప్రిన్సీ చిన్నప్పుడు ఇలాగే రోడ్డు మీద నేను ఒక హోటల్ పెట్టి తీసేయడానికి కారణం ఏంటంటే, ప్రిన్స్ అమ్మ మేము కట్టా వండుతున్నా బిర్యానీ వండుతున్నా కానీ తను వచ్చి చేతులు గెరెట్ ని తిప్పుతా ఉంటే తను వచ్చి చేతులు పట్టుకోవటాలు చేతులు పెట్టడాలు అవి చేస్తుంది. సో తనకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అప్పుడు హోటల్ తీసేసాం. ప్రతిసారి తర్వాత కరోనా రావడంతో శాంతం దెబ్బేసింది, తీసేసాం. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు లక్కీ గట్ అయింది అనమాట. లక్కీ గట్ ప్రతి దాన్ని ఇబ్బంది పెట్టడం, ఏడవటాలు, గోల్ చేయటాలు, వీడియో స్టార్ట్ చేయగానే. సో ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. సో అక్కడికి వెళ్ళే లోపు సెట్ అయితే కనుక పైన మంచి డిఫరెంట్ వంటకాలతో అదొక ఛానల్ రన్ చేయాలి. ఈ ఛానల్ అనేది డైలీ లైఫ్ స్టైల్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ బ్లాగ్స్ సరదాగా ఉండేవి. నాగి ఛానల్ అంటారా, దాని మీద మనకి అంత హోప్స్ ఏం లేవు. సో చూద్దాం, అది ఓకేనా. సో ఇదండి మేము చెప్పాలనుకున్నది, ఇది దయచేసి అందరూ అర్థం చేసుకోండి, ఓకేనా. సో పెద్ద మాట అనొద్దు, గబాన నోరుజారు మాట వదిలేయి మాకండి. మీ ఫ్యామిలీలోనే నాలాంటి ఒక తమ్ముడు అన్న ఒకడు ఉంటాడు, అక్కో చెల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళనే అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అలాగే మమ్మల్ని తీసుకొని అలా ఫీల్ అవ్వండి తప్ప దయచేసి గబాన నోరుజారు మాట అయితే వదిలేయి మాకండి. అనేవాళ్ళు లటక్కమని గబాన్ ఒక మాట అంటారు, తీసుకునేవాడు చాలా రోజుల నుంచి ఒక ఇమేజ్ అనేది అది కాపాడుకుంటూ వస్తా ఉంటే దాని మీద వేరే వాళ్ళు బురద చల్లితే అది తీసుకోలేడు అనమాట. సో ఇప్పుడు నా మీద ఏదైనా అన్నారంటే నేను గబాన్ ఏదో రియాక్ట్ అయ్యాను అంటాను ప్రతిసారి. మావిని తీసుకొచ్చేసి దాని మీద అంటే వీళ్ళు కొంతమంది కావాలని చేస్తారో ఏంటో తెలీదు, వాళ్ళకి మళ్ళీ ఆ ఛానల్ పేర్లు ఉండవు, ఏముండవు, యూజర్ ఐడీలు అని చెప్పేసి పడతా ఉంటాయి, ఫోటోలు ఉండవు, అప్పటికప్పుడు క్రియేట్ చేసినవి ఉంటాయి. సో ఎంతకాలం చెప్పుకుంటూ వస్తామని చెప్పి మేము లైట్ తీసుకున్నాం, కానీ ఏదో ఒకటి. సో అది మెయిన్ ఈ ప్రమోషన్ గురించి అయితే చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే దాని ఇప్పుడు ఏంటంటే ఒక ₹1,00,000కి ఒక 10,000 యాడ్ అయినాయి అనుకో, ఒక 90,000కి ఒక 10,000 యాడ్ అయితే ₹1,00,000 ఎలా రౌండ్ ఫిగర్ అవుతాయో అలాగా ఆ ఇంటి కోసం ఇంత డబ్బుల్లో దాని మీద ఒక 5,000 వచ్చినా కానీ మనకు దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా. ఏదో ఒక ఐటెం కొనుక్కుంటాం, ఇసుక కొనుక్కుంటాం, సిమెంట్ కొనుక్కుంటాం, అలా దేనికో దానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చేయటమేనండి. అంతేగాని లంకి మీద తీసుకొచ్చి కోడ్ పెట్టేసుకోవడానికి అదేం లేదు.
సో అదండి, ఇది మేము మీకు చెప్పాలి అనుకుంటున్నాం. ఇంకోటి నా హెల్త్ విషయం కూడా చెప్పారు. అను అక్కని అక్కడ కాకుండా ఇంకెక్కడన్నా చూపించండి అని చెప్పేసి అన్నారు. నాకు కూడా రీసెంట్ గా అనిపించింది, లేదు హాస్పిటల్ మార్చాలి, వెళ్ళాలి, చూపించుకోవాలి అని అనుకుంటున్నాను. మొన్న జరిగిన దానికి ఆ ఒక్క రోజుకి 18,000 అయిందండి నాకు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఏంటి, మెడిసిన్ అయితే ఆ ఒక్క రోజుకి, ఆ ఒక్క రూమ్ కి, అసలు లెన్స్ కి మొత్తం 18,000 అయింది. కొంతమంది ఎంత కాస్ట్ అన్న వాళ్ళు కూడా నేను కామెంట్ లో రిప్లై ఇచ్చాను. ఇంకా తర్వాత వెళ్ళే వాటికి కూడా అవుతానే ఉన్నాయి. సో చూసి పెట్టుకుంటాను. ఈ ప్రిన్సమ్ ఎగ్జామ్స్ అయిపోతే ఫస్ట్ మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఖమ్మంలో మా అమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి వెళ్ళి చూపిస్తున్న హాస్పిటల్ ఉంది. అంటే నాకు కాదు, మా ఫ్యామిలీలో ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా చూపించుకున్న హాస్పిటల్ ఉందన్నమాట ఖమ్మంలో. వెళ్ళి అక్కడే చూపించుకుంటాను. సో ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి కూడా సమాధానం చెప్పాను అని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నీరసంగా ఉంటుంది, ఓకే బాగుంది. సో ఇదండి మెయిన్ ఏంటంటే, ఈ వాతావరణం క్లైమేట్ అనేది మనకు సెట్ అవ్వలేదండి. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది ఉంది. ఆల్రెడీ కొన్ని వీడియోలో కూడా చాలా సార్లు చెప్పాము. ఈ ఫ్యాన్ ఆపితేనే నా వల్ల కావట్లేదు, అస్సలు అవ్వట్లేదు. మెయిన్ ఏసీలో ఉండే అంత ఇంట్రెస్ట్ ఉండదండి. ఓపెన్ ప్లేస్ లో ఉండాలి, ఎయిర్ ఫ్రీగా ఉండాలి, గాలి వస్తూ ఉండాలి, మొత్తం కనబడతా ఉండాలి కంటికి. ఈ ఎడ్డు చూసి ఈ 4 గోల్డ్ అనేది మనం తీసుకోలేకపోతున్నాము. మరి ఉండి అది మైండ్ లోకి ఎక్కేసినట్టుంది. 4 గోల్డ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది, మనకి ఒత్తిడి ఉంటుంది. ఎవడో 4 పక్క నుంచి నొక్కేస్తున్నట్టు ఉంటుంది ఇటు. సో అది చూద్దాం. అక్కడికి వెళ్తే మాక్సిమం మన పైన వీడియోస్ తీసుకుంటాం, బాగుంటది. వీడియోస్ తీయడం అనేది ఒక రకమైన ఇంట్రెస్ట్ అండి, అదొక రకమైన పిచ్చి, అదొక వ్యసనం లాంటిది అనమాట. అంటే మంచిగా జనాలకి మంచిగా చూపించాలి, ఒక సబ్జెక్ట్ అనేది చక్కగా చూపించాలి, ఈ వంట నీట్ గా చూపించాలి. అలాగా ఒక్కసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. మొన్న కూడా అడిగాను, చూసారు ఎవరైనా? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏ వీడియో చూస్తారో ఆ వీడియో కింద కామెంట్ అయితే పెట్టండి. మన పూరింట్లో వీడియోస్ అని చెప్పేసి ఉంటాయి, ఆ వీడియోస్ చూడండి. మా ఆయన చూపించిన విధానం కానివ్వండి, చేసిన వీడియోస్ కానీ ఎంత బాగుంటాయో. ఇంకా మేము ఇద్దరం కలిసి ఎంటర్టైన్మెంట్ గా చేసిన వీడియోస్ కానీ, ఫన్ వీడియోస్ కానీ బాగుంటాయి, అవి కూడా చూడండి. నేను ప్లేలిస్ట్ లో ఎప్పటికప్పుడు యాడ్ చేసి పెడతాను. డైలీ వ్లాగ్స్ ఒకటే ప్లేలిస్ట్ లో పెట్టాను, కానీ ఇలాంటి స్పెషల్ గా ఉన్న వీడియోస్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసి పెడతాను. ఒకసారి అయితే ఆ వీడియోస్ చూడండి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే, నేను చెప్పిన తర్వాత చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ పెట్టండి, వెంటనే రిప్లైస్ కూడా ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడే వస్తాయి కాబట్టి. సో ఇదండి ఇవాళ వీడియో. సరేనా? ఓకే, అర్థం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ బాయ్. లాస్ట్ లో ఒక మాట చెప్తానండి, ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక చిన్న లోపం అనేది ఉంటదండి, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది. సో దయచేసి అది అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఒక మనిషి అనుకుంటే కనుక ఆ లోపాన్ని ఎత్తి చూపరు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.